ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్టీ వర్గీకరణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కేసీ పెంచలయ్య తెలిపారు. గురువారం నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్టీలకు నామినేటెడ్ పదవులు ఇస్తానని మోసం చేశారన్నారు. ఇటీవల నామినేటెడ్ పదవులు ప్రకటించారని, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించలేదని, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేపట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘం నాయకులు పాల్గొన్నారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమం, అలాగే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటి ఆ రెండు అంశాల మీద ఈరోజు ఏదైతే గుంటూరు, కృష్ణా, అలాగే ఒంగోలు, తిరుపతి, కడప, అన్నమయ్య, బాపట్ల జిల్లాల నుంచి మా యొక్క ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రావడం అయినది. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి డిమాండ్ మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఏదైతే త్వరలో విజయవాడ కేంద్రంగా ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించే దానికోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులోనే ప్రారంభించాం. ఆ తర్వాత ఒంగోలు, బాపట్ల, గుంటూరు, కడప, అన్నమయ్య, తిరుపతి అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకోవడం అనేది. త్వరలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని చేయబోతా ఉన్నాం. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వము నిన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించమైనది, ఏదైతే గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఉన్నారు. ఏదైతే అది కూడా వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బాపట్ల బ్రహ్మయ్య, నేను యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఈ నెల్లూరు ప్రెస్ మీట్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ వర్గీకరణ ఈ నెల్లూరు జిల్లాలోనే ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మేమైతే ఉద్యమం మొదలుపెట్టి మా ఉద్యానికి ఆ ఎస్టీ వర్గీకరణకి కేసీ పెంచలయ్య గారిని అధ్యక్ష వహించి, అలాగే ఈ జిల్లా మిగతా జిల్లాలు కూడా బాపట్ల కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, అన్నమయ్య జిల్లా కానీ, కడప జిల్లాలో మా యొక్క ఎస్టీ వర్గీకరణను ఉద్యమించి అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం చేశాం. మా యొక్క న్యాయమైన కోరికను మేము మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీ వర్గీకరణ యానాదులు అధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో యానాదులకు ఎస్టీ వర్గీకరణతోనే యానాది బిడ్డలకు న్యాయం జరుగుతుందని మేము యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ఎస్టీ వర్గీకరణకి అనేక సంఘాల వారు కూడా మద్దతు ఇచ్చి మాకు కలిసి పనిచేస్తున్నారు. త్వరలో కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇలాగా అన్ని జిల్లాల్లో కాకుండా మెయిన్గా విజయవాడ, తాడేపల్లి యొక్క కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, కొనసాగిస్తామని మీడియా మిత్రుల సవనిగా సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం సమిష్టి పని విధానం, సమిష్టి యొక్క పోరాటాలు చేస్తుంది. ఎక్కడి నుంచి? కడప నుంచి కానీ, కడప నుంచి
దాదాపు చిత్తూరు తూర్పుగోదావరి జిల్లా దాకా అన్ని సమస్యల మీద ఇది పోరాడుతుంది. యానాదుల యొక్క సమిష్టి పని విధానం, సమిష్టి సమస్యల మీద ఇది పోరాడుతుంది. మిత్ర సంఘాలు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు ఏదైనా పోటీ చేయదలుచుకుంటే పని విధానంలో పోటీ చేయండి, మాతో పాటు పోరాటాలు చేసి పోటీ చేయండి. అంతేగాని వ్యక్తిగత ఆరోపణలు చేసి మా మీద చేయడం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా మేము ఖండిస్తున్నాం కూడా దాని విషయాన్ని. కాబట్టి మిత్రులారా, యానాది మిత్రులారా, మిత్ర సంఘాలు మేము చెప్పేది ఒకటే, అందరం కలిసి రేపు జరుగుతున్న వర్గీకరణ మీద సమిష్టిగా మనం ముందుకెళ్తేనే మన జాతి మొత్తం కూడా బాగుపడిద్ది. అంతేగాని ఎవరికి వాళ్ళు ఉంటే మాత్రం అది సాధ్యపడదు. దీని ద్వారా మేము మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం.